ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విష్ణుప్రియ కన్వెన్షన్ హాలులో జరిగిన 36వ వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర మహాసభకు ఇరు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా మంత్రులు గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్ కుమార్, ఏలూరు సాంబశివరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, గొట్టిపాటి లక్ష్మి హాజరయ్యారు. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు మంత్రులకు వివరించారు. వాటిని పరిష్కరించి జర్నలిస్టులకు అండగా ఉండాలని కోరారు. జర్నలిజం లేనటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఎవరు కూడా ఊహించలేమని చెప్పారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా, రాజ్యాంగాన్ని రక్షించుకోవాలనుకున్నా, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో కల్పించాలన్నా కూడా మీడియా యొక్క పాత్ర అత్యంత ప్రధానమైన విషయాన్ని మనందరూ కూడా గుర్తుపెట్టేటువంటి విషయం. అందుకే ఈరోజు మన భారతదేశంలో ఒక కార్యనిర్వహణ శాఖ, ఒక శాసన నిర్వహణ శాఖ, ఒక న్యాయ శాఖ ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఈరోజు ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్యంలో కోర్టు ఎస్టేట్గా మీడియాను కూడా ఆ రకంగా పరిస్థితి ఇదే ఒక కారణం అనేటువంటి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందులో కూడా పర్టికులర్గా ఈవేళ ఈ ప్రభుత్వాలు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో అదేవిధంగా ప్రజల్లో ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఏవైతే ఉన్నాయో, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధానంలో అంటే అటు ప్రభుత్వానికి ప్రజలకి కూడా మంచి వారధిగా ఈరోజు మీడియా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెల్ టవర్ నిర్మాణం